హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి కేవీఎస్ అండ్ ఎన్వీఎస్ అనమాట. రిక్రూట్మెంట్ 2025 ఏదైతే ఉందో దాదాపుగా 15,000 వేకెన్సీస్కి సంబంధించిన అప్లికేషన్ ఐడెంట్ ప్రాసెస్ అనేది మనకి 14 నవంబర్ స్టార్ట్ అయింది అనమాట. ఇంకా 4th డిసెంబర్ 2025 దాకా మనకి టైం అయితే ఉన్నది. ప్లస్ ఇంకా వేకెన్సీస్ వచ్చేసరికి మనకి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ రెండు కూడా ఉన్నాయి అనమాట. నాన్ టీచింగ్ దాదాపుగా 1115 దాకా ఉన్నాయి. అలాగే పిఆర్టీస్, టీజీటీసీ, పీజీటీస్ అవన్నీ ఉన్నాయి అనమాట. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కోసం అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇదైతే మనకి అఫీషియల్ లింక్ అనమాట. మనకి మొదట అయితే రిజిస్టర్ అయితే అవ్వాలి, తర్వాత లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్అవుట్ తీసుకోవాలి, ఇంకా తర్వాత ఫీజు పే చేయాలి. లాస్ట్లో కన్ఫర్మేషన్ పేజ్ అనేది ఉంటుంది, దాన్ని మనం డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అయితే మొదట మాత్రం అందరూ కూడా క్యాండిడేట్స్ న్యూ రిజిస్ట్రేషన్ అనేది తీసుకొని మొదట రిజిస్టర్ అయితే ఈ విధంగా అవ్వాలి. ప్లస్ నెక్స్ట్ ఇలా వచ్చిందనమాట. ఇక్కడ మీకు డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అయితే ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసేమో చూసుకోవచ్చు అనమాట. ఫీజు పర్టికులర్స్ కూడా ఇక్కడ మనకి ఉన్నాయన్నమాట. టీచింగ్ పోస్టులకి ఎంత అప్లికేషన్ ఫీజు, అలాగే ప్రాసెసింగ్ ఫీజు ఎంత, టోటల్ ఫీజు ఎంత అనేది ఇక్కడైతే ఉన్నదనమాట. మీరు చూసుకుంటే కనుక దాదాపుగా ఇక్కడ మనకి ఎంటీఎస్ ఇలాంటి నాన్ టీచింగ్ వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు ఒక 1200, అలాగే ప్రాసెసింగ్ ఫీజు 500, టోటల్గా 1700 ఒక పోస్ట్కి అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇది టిక్ ఆన్ చేయాలన్నమాట. టిక్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని ఉంది. ప్లస్ ఇక్కడ ఉన్న కాలమ్స్ అన్నీ కూడా మనం ఫిల్అవుట్ అయితే క్యాండిడేట్ ఇవన్నీ కూడా మీకు 10th క్లాస్ సర్టిఫికేట్ లేదంటే మెమోస్ ఏవైతే ఉందో దాని ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అనమాట ఇలాగ ఎంటర్ అయితే చేసుకోవాలి. అట్లాగే కింద వచ్చేసరికి మీకు ఫాదర్స్ నేమ్ అనమాట ఎంటర్ చేయాలి, మీ యొక్క మదర్స్ నేమ్ కూడాను ఎంటర్ అయితే చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ అన్నమాట. క్యాలెండర్ అయితే ఇచ్చారు ఇక్కడ, దీని నుంచి మొదటి డే, మంత్, ఇయర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ ఇక్కడ మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇంకా కొన్ని వేకెన్సీస్కి 30 years అనమాట. ల్యాబ్ అటెండెంట్కి కూడా, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి 27 years, స్టెనోగ్రాఫర్ కూడా 27, అలాగే స్టెనోగ్రాఫర్లో గ్రేడ్ 1కి 30 years అనమాట, గ్రేడ్ 2కి 27 years, ఇంకా సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి 30 years, జూనియర్ ట్రాన్స్లేటర్కి 30 years, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 35, అలాగే ఆఫీసర్ పోస్టులకి ఇంజనీర్ వాటికి కూడా 35 years అనమాట. ఇంకా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి 45 years. అట్లాగే చూసుకుంటే స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రైమరీ టీచర్కి 30 years అనమాట. అలాగే ప్రైమరీ టీచర్స్ కూడా 30 years, మిగతా వాటికేమో 35 నుంచి 45 years వరకు కూడాను మనకి అప్పర్ ఏజ్ అయితే ఉన్నది. ఇంకా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి మనకి అప్లికబుల్ అయితే అవుతాయి. మేల్ ఆఫ్ ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఎంటర్ చేసాము. ఈ కాలమ్స్ అన్నీ కూడాను సేమ్ కాలమ్స్, అదే సీక్వెన్స్లో ఇక్కడ మనం మిస్టేక్స్ లేకుండా కన్ఫామ్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మీ యొక్క నేమ్ పైన యాస్టీజ్గా పైన ఎలా ఎంటర్ చేశారో అదే విధంగా ఎంటర్ చేస్తే సరిపోతుంది. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట, అలాగే మీ యొక్క మదర్స్ నేమ్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ కూడాను ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకుంటే కనుక అన్నీ మనకి ఇక్కడ కాలమ్స్ కింద రెడ్ మార్క్ చూపిస్తే అవన్నీ పోతాయి అనమాట. అంటే మీరు ప్రాపర్గా ఇస్తే కాలమ్స్ అన్నీ నీట్గా ఉంటాయి అన్నీ కూడాను. సో మనం సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేసాం. ఇంకా కాంటాక్ట్ డీటెయిల్స్ అనమాట, అంటే అడ్రస్ డీటెయిల్స్, ప్రెమిసెస్ నెంబర్ అనమాట, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. సబ్ లొకాలిటీ అంటే మనకి స్ట్రీట్ నేమ్ కానీ ఇవన్నీ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. లొకాలిటీ అంటే మనకి తాలూకా కానీ ఇంకా మండల్ అవి ఉంటాయి కదా మీ అడ్రస్లో నుంచి, కంట్రీ, అలాగే స్టేట్ మీ అడ్రస్లో నుంచి, అలాగే డిస్ట్రిక్ట్ అనమాట, మీరు ఏ డిస్ట్రిక్ట్లో మీ యొక్క అడ్రస్లో నుంచి సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ అయితే వస్తున్నాయి, కొత్తవి రావడం లేదు. మనకి అదర్ అనే ఆప్షన్ కూడాను లేదు కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని పిన్ కోడ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ప్లస్ ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి ఇంకా కూడా 2 times కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట, ఈమెయిల్ అనేది మిస్టేక్స్ లేకుండా. అలాగే మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. సెకండ్ టైం అయితే మనం ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. అలాగే సెకండ్ టైం కన్ఫర్మ్ చేయాలి. ఇంకా కూడాను ఆల్టర్నేటివ్ సెకండ్ మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే మనకి ఆప్షన్లు అనమాట. అలాగే పైన మనం కరస్పాండెన్స్ అడ్రస్ ఇచ్చాము, ఇక్కడైతే మనకి పర్మనెంట్ అడ్రస్ అనమాట, అది సేమ్ యాజ్ ప్రజెంట్ అడ్రస్ అయితే టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది. ఈ కాలమ్స్ అన్నీ కూడాను ఆటోమేటిక్గా ఫిల్అప్ అయితే అయిపోతాయి. నేను ఎంటర్ చేయలేదు కాబట్టి నాకు ఎర్రర్ అయితే వచ్చింది. సో మీరు ఈ పైన కాలమ్స్ అన్ని ఫిల్ చేసేస్తే డోర్ నెంబరు అవన్నీ కూడా ఆటోమేటిక్గా కిందకి వచ్చేస్తాయి. మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదన్నమాట. ఒకవేళ కనుక మీకు పర్మనెంట్ అడ్రస్
డిఫరెంట్ కనుక అయి ఉంటే కనుక ప్రజెంట్ అడ్రస్కి ఈ కాలమ్స్ అన్నీ కూడాను ఈచ్ అండ్ ఎవ్రీ కాలము మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ పాస్వర్డ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలి. అది వచ్చేసరికి మనకి 8 నుంచి 13 క్యారెక్టర్స్ మధ్య లాంగ్తో ఉండాలన్నమాట. అంటే 8 నుంచి 13 క్యారెక్టర్స్ మధ్య ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే ఇక్కడ చేసుకోవాలి. ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక నెంబర్, ఇక్కడ కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఇచ్చారు. వాటిలో ఏదో ఒకటి అలాగా ఆల్ఫా న్యూమరిక్స్తో ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. అలాగే సెక్యూరిటీ క్వశ్చన్ అనమాట. ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకొని ఆన్సర్ చేసుకొని నోట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. పర్పస్ ఏంటంటే మనం ఫ్యూచర్లో ఏదైనా పాస్వర్డ్ మర్చిపోతే ఈ యొక్క సెక్యూరిటీ క్వశ్చన్ ఆన్సర్ చేయడం ద్వారా మీరు దానిని రెస్టోర్ అయితే చేసుకునే అవకాశం అయితే మనకి ఉంటుంది అనమాట. క్యాప్చా ఎంటర్ చేయాలి, సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా వస్తుంది అనమాట. అంటే మీకు ఇక్కడ ఇప్పటివరకు ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్లో ఏదైనా కనుక మిస్టేక్స్ ఉంటే మీరు ఇది క్లోజ్ చేసుకొని ఇక్కడ మనకి ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఉంది, దాని మీద క్లిక్ చేసి మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సపోజ్ మీకు అన్ని కనుక ప్రాపర్గా ఉన్నాయి అనుకుంటే ఇక్కడ మనం దీన్ని క్లోజ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ మనకి మై నేమ్, మీ నేమ్ చెక్ చేసుకోవాలి, ప్రాపర్గా ఉంటే టిక్ ఆన్ చేయాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, జెండర్, ఫాదర్స్ నేమ్, మొబైల్ నెంబరు, అలాగే మదర్స్ నేమ్, ఈమెయిల్ అన్నీ ప్రాపర్గా ఉంటే ఐ అగ్రీ అనాలి. ఇక్కడ సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ టు వెరిఫై మొబైల్ నెంబర్, దీని మీద క్లిక్ చేస్తే మీకు మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది అనమాట. అది మనం ఎంటర్ చేయడం ద్వారా ఆ మొబైల్ నెంబర్ని వెరిఫై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట. ఎందుకని ఇవన్నీ రిజిస్ట్రేషన్ ఫామ్ డీటెయిల్స్ కాబట్టి అప్లికేషన్ ఎడిటింగ్ ఉంటుంది కానీ రిజిస్ట్రేషన్ ఫామ్ డీటెయిల్స్కి ఎడిటింగ్ ఉండదు. సో ఈ కాలమ్స్ అన్నీ నాన్ ఎడిటబుల్ కాబట్టి తర్వాత సో ఇక్కడ ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఒక ఆప్షన్ ఇచ్చారు కాబట్టి మనం చెక్ చేసుకొని అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయా లేదనేది తర్వాత మాత్రం టిక్ ఆన్ చేసి ఐ అగ్రీ అనేసి సబ్మిట్ అయితే మీరు చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా వచ్చింది అనమాట, ఎస్ అనాలి. ప్లస్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఓటీపీ వస్తుంది అనమాట. ఆ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఇక్కడ ఎంటర్ చేసేస్తే 6 డిజిట్ ఓటీపీ అయిపోతే, రాకపోతే రీసెంట్ చేసుకోవచ్చు, వస్తుంది, ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనే బటన్ ఉందన్నమాట, బ్లూ బటన్, దాని మీద క్లిక్ అయితే ప్లస్ నెక్స్ట్ ఇలా వచ్చింది అనమాట. ఇక్కడ ఏంటంటే మరి రిజిస్ట్రేషన్ ఫామ్ కంప్లీట్ చేసుకున్న మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ కూడా చేసామన్నమాట. ఇంకా క్యాండిడేట్ ప్రొఫైల్ ఒకటి పెండింగ్ ఉంది, ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ అనేది మనకి పెండింగ్ ఉందన్నమాట. సో కొంచెం కిందకు వచ్చేస్తే మనకి ఒక బటన్ అయితే ఉంటుంది అనమాట, కంప్లీట్ ప్రొఫైల్ అనేది. ఇక్కడ ఏంటంటే మన నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీ, మీ కేటగిరీ ఏంటర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. యువరా, ఓబీసీలో, ఎన్సీఏలా, లేకపోతే ఈడబ్ల్యూఎస్, ఎస్సీనా, ఎస్టీనా ఏదో సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం అంటే 1 ఏప్రిల్ 2025 తర్వాత తీసుకున్నటువంటి ఆ యొక్క సర్టిఫికేట్స్ ఉంటారనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా వ్యాలిడ్ సర్టిఫికేట్స్ ఉంటే సరిపోతుంది అనమాట. అలాగే ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకి ఇక్కడ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి మాత్రం, ఎన్సీఎల్ వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్ అనేది ఉంటుంది అనమాట. అలాగే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సెకండ్ టైం కన్ఫర్మ్ చేయాలి, 2 టైమ్స్ ఇవ్వాలన్నమాట ఇది. సో ఇంకా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టాలి అనమాట. ఇంకా కూడా కిందకి వచ్చేస్తే ఇక్కడ ఇది కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అనమాట. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనమాట. ఇంకా కిందకి వచ్చేసి ఇంకా ఎక్సర్వీస్ మ్యాన్ అయితే పెట్టుకో, లేకపోతే నో అనమాట. అలాగే వర్ సర్వింగ్ యాజ్, మీరు కనుక ఈ యొక్క కేవీఎస్ ఎంప్లాయ్ అయ్యి ఉంటే రెగ్యులర్ ఎంప్లాయ్, లేదంటే ఎన్వీఎస్లో కానీ దానికి సంబంధించింది అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే వర్కింగ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్లో కానీ మీరు కేవీఎస్లో కానీ ఎన్వీఎస్లో కానీ ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉంటే ఇది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. మీకు కనుక అసలు ఈ కేవీఎస్ కానీ ఎన్వీఎస్లో కానీ మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోతే నాట్ అప్లికబుల్ తీసుకోవచ్చు అనమాట. డూ యూ హ్యావ్ 3 years కంటిన్యూషన్ సర్వీస్, మీ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా జాబ్లో మీ ఇన్కమ్ 3 years సర్వీస్ ఉంటే పెట్టుకోవాలి. అది సెంట్రల్ గవర్నమెంట్ లేకపోతే అటానమస్ బాడీనా అనేది, లేకపోతే నో పెట్టేస్తే సరిపోతుంది అనమాట. ఇంకా కూడా వర్ యూ సర్వింగ్ యాజ్ FCSA ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఇన్ JNV. ప్లస్ ఇంకా జవహర్ నవోదయ విద్యాలయ సమితిలో మీరు కనుక ఈ యొక్క ఫ్యాకల్టీ కమ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్గా అలాంటి ఏదైనా జాబ్ కాంట్రాక్ట్ బేసిస్లో కనుక ఉంటే ఇక్కడ పెట్టుకోవాలన్నమాట, లేకపోతే నాట్ అప్లికబుల్ తీసుకోవచ్చు అనమాట. ఇంకా కూడా వర్ యూ సర్వింగ్ యాజ్ FCSE ఆన్ కాంట్రాక్ట్ బేసిస్, ఇది కూడా సెకండ్ టైం అనమాట, అని పైన ఇచ్చిందే నాట్ అప్లికబుల్ సెలెక్ట్ చేసుకోవాలి. విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మోల్స్ అనమాట, 10th మెమోస్లో అయితే ఉంటాయి, ఎక్కడైతే ఉన్నాయో అది మనం మెన్షన్ అయితే చేయాలన్నమాట. అంటే విజిబుల్గా ఉన్నటువంటి ఆ యొక్క మోల్స్. మ్యారిటల్ స్టేటస్, మీరు మ్యారీడా అన్మ్యారీడా, సింగిల్ అయితే కనుక అన్మ్యారీడ్ అనమాట చేసుకోవాలి. క్యాప్చా అనేది ఇక్కడ బాక్స్ ఇచ్చారు, ఈ బాక్స్ నుంచి మనం ఇది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళచ్చు. ప్లస్ నెక్స్ట్ అయితే ఇలా వచ్చిందనమాట, డాక్యుమెంట్స్ అప్లోడ్ సెక్షన్కి అయితే వెళ్ళాలన్నమాట. మనం టెమ్మే క్లిక్ అయితే చేయాలి.
చేస్తే మనకి ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. 10 నుంచి 200 KB వరకు అలో చేస్తారు. సిగ్నేచర్ కూడాను 10 నుంచి 50 KB వరకు అలో చేస్తారు అనమాట. చూస్ ఫైల్ అనాలి, ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడికైతే వస్తుంది. వ్యూ చూసుకున్న తర్వాత మనకి ఇక్కడ బటన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ తప్పనిసరిగా మనం ఏం చేయాలి, దీని మీద క్లిక్ చేసి వ్యూ చూసుకోవాలన్నమాట, కరెక్ట్గా అప్లోడ్ చేసామా లేదా అనేది. సో క్లోజ్ చేసుకోవాలి. అలాగే ఫోటో కూడా. నెక్స్ట్ అయితే ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేయాలి. సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ ఇక్కడ ఒక నోట్ అయితే వచ్చింది అనమాట. ఏంటంటే అది ప్లస్ ఇక్కడ మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కొన్ని బటన్స్ ఉన్నాయి అనమాట. అవి వాటిలో క్లిక్ చేసి మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత అయితే మనకి ఎడిట్ ఆప్షన్ అనేది ఉంటుంది అనమాట. డాక్యుమెంట్స్ అప్లోడ్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. గ్రీన్ కలర్లో టిక్ వచ్చింది అనమాట. ఇంకా ఫైల్ సబ్మిషన్ మిగిలింది. ఇక్కడ ప్రొఫైల్ సబ్మిషన్ అనాలి. ఇక్కడ మనకి లెఫ్ట్ మెనూ ఉందన్నమాట. ఇక్కడ నుంచి చెక్ చేసుకుని మోడిఫై చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవాలి. ఇది నెక్స్ట్ అయితే ఇవన్నీ టిక్ ఆన్ చేసుకోవాలన్నమాట. మీ నేమ్ ఇవన్నీ కూడా చెక్ చేసుకొని అన్నీ ప్రాపర్గా ఉన్నాయని చెప్పేసి డిక్లరేషన్ అనమాట. ఇదంతా కూడా చెక్ చేసుకొని మనం టిక్ ఆన్ చేయాలి. అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే ఐ అగ్రీ అనాలి. ఫైనల్ సబ్మిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. లేదంటే మనకి లెఫ్ట్ సైడ్ బటన్స్ ఉంటే దాని మీద క్లిక్ చేసి ఇప్పటివరకు మనం ఎంటర్ చేసిన అన్ని డీటెయిల్స్ మార్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ అని వచ్చిందనమాట. దానికోసం ఏం చేయాలి, కంప్లీట్ ప్రొఫైల్ అనాలి. దానికోసం క్యాప్చర్ ఎంటర్ చేసి ఓటీపీ తీసుకోవాలి. నెక్స్ట్ ఇలా వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి రాకపోతే రీసెండ్ అనొచ్చు అనమాట. వెరిఫై అనాలి. ఇప్పుడు సక్సెస్ అని వచ్చింది. నెక్స్ట్ అంటే మనం అన్ని కంప్లీట్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ అంటే ఇప్పటి వరకు మనం ఎంటర్ చేసిన ప్రొఫైల్ మార్చుకోవడం. ఇక్కడైతే అప్లై నౌ అని ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే కనుక మీరు ఇక్కడ KVS అంటే కేంద్రీయ విద్యా సంఘటనలో అలాగే నవోదయ విద్యా సమితిలో కనుక మీరు ఈ యొక్క అసిస్టెంట్ కమిషనర్, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్కి అప్లై చేయాలంటే ఈ బటన్ మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. సో ఇంకా నెక్స్ట్ కిందకు వచ్చేసి నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేయాలంటే ఇది తీసుకోవాలి. అలాగే గ్రాడ్యుయేట్ టీచర్స్కి అప్లై చేయాలంటే ఈ లింక్ మీద క్లిక్ చేయాలన్నమాట. అలాగే ట్రైన్డ్ TGTs ఎవరైతే ఉన్నారో ఇక్కడ దీనికి అప్లై చేయాలంటే, అలాగే ప్రైమరీ టీచర్స్ PRTs అయితే ఈ బటన్ మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. మీన్స్ ఇక్కడ ఏంటంటే మనకు ఒక ఇది వచ్చింది అనమాట, కన్ఫర్మేషన్. ఇది అంటే గతంలో మనం ఎంటర్ చేసిన అన్ని డీటెయిల్స్ ప్రాపర్గా ఉన్నాయి అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. సో ఏదైనా మీకు డౌట్ఫుల్గా ఉంటే నో అని చెప్పేసి అక్కడికి వెళ్ళి మీరు మార్చుకోవచ్చు అనమాట. తర్వాత అయితే మనకి అవకాశం ఉండదు. సో అప్లై ఫైనల్లీ అంటే SNL అనమాట. ఇక్కడ ఏంటంటే 2 steps మాత్రమే ఉంటాయి అనమాట. అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసుకోవడం, ఫీజు పే చేసుకోవటం అనమాట. సో కంప్లీట్ అయితే చేసుకోవాలి ఫస్ట్. దీంట్లో కూడా మళ్ళీ మనకి 3 steps అనమాట. అంటే అప్లై ఫర్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఫైనల్ సబ్మిట్ అనమాట. సో 1 by 1 మనం ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ రావాలి. సో అప్లై ఫర్ డీటెయిల్స్ అనాలి. దీంట్లో మళ్ళీ కూడాను చాలా పోస్టులు వస్తున్నాయి అనమాట. అంటే KVSలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, అలాగే ఫైనాన్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇవన్నీ ఉన్నాయి అనమాట. సో మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెక్ చేసుకొని మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే ఏజ్ అవన్నీ కూడాను మీరు దేనికి అప్లై చేయాలి అనుకుంటే దానికి సంబంధించి టిక్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎన్ని పోస్టులు సెలెక్ట్ చేసుకుంటే అన్నీ అంత ఫీజు అయితే మీరు దాన్ని మల్టిపుల్ చేసుకొని లాస్ట్లో ఫీజు అయితే పే చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. మీడియం ఆప్షన్ ఫర్ Tier 1 ఎగ్జామినేషన్ కోసం ఇక్కడ ఇంగ్లీష్, హిందీతో పాటు మనకి లోకల్ లాంగ్వేజెస్ కూడా మనకి ఉన్నాయన్నమాట. తెలుగు కూడా ఉన్నది సెలెక్ట్ చేసుకోవచ్చు. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నదని అడుగుతున్నారనమాట. నో వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ టిక్ ఆన్ చేసేస్తే సరిపోతుంది అనమాట, ఎక్స్పీరియన్స్ లేకపోతే. అలాగే ఇక్కడ చూసుకుంటే లాంగ్వేజ్ కాంపిటెన్సీ ఆప్షన్ అంటే ఇక్కడ మీకు ఏ లాంగ్వేజ్లో మీకు ఎక్కువ ప్రొఫిషియన్సీ జనరల్గా ఏంటంటే టీచింగ్ జాబ్స్కి సంబంధించినటువంటి ఆప్షన్ అనమాట ఇది. సో ఇక్కడ ఏంటంటే మీకు ఇది మనకి ఏంటంటే క్వాలిఫైయింగ్ ఇదనమాట. మీకు ఆ లాంగ్వేజ్లో కొంతవరకు నాలెడ్జ్ ఉన్నదా లేదా అని, అండర్స్టాండింగ్ అవన్నీ వచ్చా లేదా అని చెప్పేసి. సో మీరు తెలుగు సెలెక్ట్ చేసుకుంటే తెలుగులో మీకు రీడింగ్, రైటింగ్ వచ్చా అనేది చెక్ చేస్తారు. అంతవరకే ఏం ప్రాబ్లం అయితే లేదనమాట. ఇది ఎగ్జామ్ మీడియం కాదు, ఇది ఒక సెపరేట్ లాంగ్వేజ్ కాంపిటెన్సీ ఆప్షన్ అనమాట. ఆ లాంగ్వేజ్లో మీకు ఎంతవరకు నాలెడ్జ్ ఉన్నది అనే దానికోసము. సో నాలెడ్జ్ ఆఫ్ కోఆపరేషన్ అండ్ డేటా ఎంట్రీ రిక్వైర్డ్. నేను ఆ యొక్క ప్లస్ మీరు కనుక ఈ యొక్క డేటా ఎంట్రీలో కనుక ఏదైనా 6 months డిప్లొమా కానీ ఏదైనా చేస్తుంటే కనుక ఇక కంప్యూటర్ లిటరసీ సర్టిఫికేట్ ఏదైనా డిప్లొమా ఉంటే ఎస్ పెట్టుకోవచ్చు, లేకపోతే నో అనమాట. అలాగే ఇక్కడ ఏంటంటే నాలెడ్జ్ ఆఫ్ కోఆపరేషన్ అండ్ డేటా ఎంట్రీ అక్వైర్డ్ ఎయిదర్ యాజ్ ఏ సబ్జెక్ట్ అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో అది ఏదైనా మీకు కంప్యూటర్ డేటా ఎంట్రీ సంబంధించిన సబ్జెక్ట్ ఏదైనా ఉందా అని అడుగుతున్నారనమాట. ఉంటే ఉందని పెట్టుకోవచ్చు, లేకపోతే నో అని పెట్టచ్చు అనమాట. అలాగే మీకు ఎక్స్పీరియన్స్, డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అకౌంట్స్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్లో కనుక ఉంటే ఎస్ పెట్టుకోవాలి,
లేకపోతే నో అనమాట. ఇంకా డూ యూ పొసెస్ మినిమం టైపింగ్ స్పీడ్ అనమాట. సో మీకు కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అయితే అడుగుతున్నారనమాట. ఇంగ్లీష్లో 35 వర్డ్స్ లేదంటే హిందీలో 30 వర్డ్స్ అని కంప్యూటర్ ఉంటే కనుక, లేదంటే కనుక 30 వర్డ్స్ ఇంగ్లీషు 25 వర్డ్స్ హిందీలో, ఏదైతే అదనమాట స్పీడ్ అనమాట ఇది. సో తప్పనిసరిగా మీరు టైపింగ్ పోస్టులు అయితే మీకు వచ్చి ఉండాలన్నమాట టైపింగ్. సో అందరికీ రాదు, ఆ పోస్టులు సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి మాత్రమే వస్తుంది. క్యాప్చా అనేది ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. ప్లస్ అది అయిపోయింది అనమాట. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. నేను ఇచ్చిన పోస్ట్ని బట్టి నాకు 10th క్లాస్ అడుగుతున్నారు. అదైతే పాస్డ్ అని పెట్టా 10th క్లాస్. ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా అడుగుతున్నారు అనమాట, ఎప్పుడు పాస్ అయ్యామని ఇక్కడ ఎస్ పెట్టాను. అలాగే కోర్సు స్ట్రీమ్ అనమాట 10th క్లాస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ అని చెప్పేసి సెలెక్ట్ అయితే నేను చేసుకున్నాను అనమాట. ఇంకా కూడా బోర్డు అడుగుతున్నారు అనమాట, ఏ బోర్డులో 10th క్లాస్ మనం చదువుకున్నాం అనేది. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ రిజల్ట్ మోడ్ CGPA ఏంటనేది అడుగుతున్నారు. సో మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. CGPA సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ మ్యాక్సిమం గ్రేడ్ పాయింట్ 10 9 అనేది అయితే అడుగుతున్నారు. సో మీకు ఎంత వచ్చింది మెన్షన్ అయితే చేసుకోవాలి. 8.5 ఎంత వచ్చింది మీ గ్రేడ్. ఇది ఏంటంటే టోటల్ స్కేల్ అనమాట. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి కూడా పాస్డ్, అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట, ఎప్పుడు పాస్ అయ్యారు అది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కోర్సు స్ట్రీమ్ అనమాట ఏంటంటే ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ అంటే +2 లెవెల్, ఇంకా కూడా సీనియర్ సెకండరీనా అంటే స్టేట్ని బట్టి మారిపోతూ ఉంటుంది అనమాట అది. సో ఇక్కడ మనం CBSEలో కనుక మీరు ఈ +2 లెవెల్ చేస్తుంటే ఈ ఫస్ట్ ఆప్షన్ తీసుకోవచ్చు. లేదంటే ఇంటర్మీడియట్ లేదా 12th క్లాస్ సైన్స్ స్ట్రీమ్, మీరు కనుక సైన్స్ స్ట్రీమ్లో ఇంటర్మీడియట్ చదువుకుంటే సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి. లేదంటే కనుక సీనియర్ సెకండరీ మామూలు ఇంటర్మీడియట్ అయితే థర్డ్ ఆప్షన్ తీసుకోవచ్చు. సీనియర్ సెకండరీ 12th క్లాస్ సర్టిఫికేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అన్నారు. లాస్ట్ ఆప్షన్ వచ్చేసరికి సీనియర్ సెకండరీ ఆర్ క్లాస్ 12 ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఫ్రమ్, అంటే ఇంటర్మీడియట్తో పాటు ఏదైనా ఈక్వలెంట్ HSC అవి ఉంటాయి, అది దాని వల్ల అయితే లాస్ట్ ఆప్షన్ తీసుకోవాలి. మనమైతే మీరు కనుక సైన్స్లో కనుక ఈ ఇంటర్ చదువుకుంటే సెకండ్ ఆప్షన్ అనేది తీసుకోవచ్చు అనమాట. లేదంటే థర్డ్ ఆప్షన్ అనేది తీసుకోవచ్చు అనమాట. మామూలు ఇంటర్మీడియట్ అయితే, సైన్స్ అయితే సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి. సో అలాగే బోర్డు అనమాట, ఏ బోర్డులో మీరు చదువుకున్నారనేది ఇక్కడ అన్ని బోర్డులు అయితే వస్తాయి అన్నమాట. సో సెలెక్ట్ అయితే చేసుకోవాలి. రిజల్ట్ మోడ్ అనమాట, ఇందాకట్లాగానే ఆ యొక్క రిజల్ట్ మోడ్ కూడాను మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలాగా చేసుకుంటే ఇంకా 2 కాలమ్స్ అనేవి వస్తాయి అన్నమాట. మీకు ఎంత గ్రేడ్ వచ్చింది పర్సంటేజ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. డిగ్రీ ఉంటే మీకు డిగ్రీ కూడా పాస్డ్, నాట్ అప్లికబుల్ అయితే నాట్ అప్లికబుల్ అనేది మీరు తీసుకోవచ్చు అనమాట. సో డిగ్రీకి సంబంధించి కూడా ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది మెన్షన్ చేయాలి. ఇంకా కోర్స్ అనమాట, బ్యాచిలర్స్ డిగ్రీలో ఏ చేశారనేది మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలని. బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, మనకు జనరల్గా అయితే బీకామ్ అయితే ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి అనమాట, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. జనరల్ డిగ్రీ అయితే ఇదైతే తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. యూనివర్సిటీ అనమాట, ఏ యూనివర్సిటీ అనేది అన్ని యూనివర్సిటీస్ ఇక్కడైతే వస్తాయి. లేదంటే అదర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, అదర్లోకి వెళ్ళి మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో రిజల్ట్ మోడ్ అనమాట, పర్సంటేజా CGPA మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. సో CGPA అంటే మళ్ళీ మనకి టోటల్ ఇది ఎంత అనేది ఇక్కడ మనకి వస్తుంది అనమాట. సో మెన్షన్ అయితే చేసుకోవచ్చు. సో PG ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే లేదన్నమాట. క్యాప్చర్ ఎంటర్ చేయాలి, సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ మీరు కనుక ఈ యొక్క డేటా ఎంట్రీలో కనుక ఏదైనా 6 months డిప్లొమా కానీ ఏదైనా చేస్తుంటే కనుక ఇక కంప్యూటర్ లిటరసీ సర్టిఫికేట్ ఏదైనా డిప్లొమా ఉంటే ఎస్ పెట్టుకోవచ్చు, లేకపోతే నో అనమాట. అలాగే ఇక్కడ ఏంటంటే నాలెడ్జ్ ఆఫ్ కోఆపరేషన్ అండ్ డేటా ఎంట్రీ అక్వైర్డ్ ఎయిదర్ యాజ్ ఏ సబ్జెక్ట్, అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో అది ఏదైనా మీకు కంప్యూటర్ డేటా ఎంట్రీ సంబంధించిన సబ్జెక్ట్ ఏదైనా ఉందా అని అడుగుతున్నారు అనమాట. ఉంటే ఉందని పెట్టుకోవచ్చు, లేకపోతే నో అని పెట్టచ్చు అనమాట. అలాగే మీకు ఎక్స్పీరియన్స్, డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అకౌంట్స్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్లో కనుక ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఇంకా డూ యూ పొసెస్ మినిమం టైపింగ్ స్పీడ్ అనమాట. సో మీకు కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అయితే అడుగుతున్నారనమాట. ఇంగ్లీష్లో 35 వర్డ్స్ లేదంటే హిందీలో 30 వర్డ్స్ అని కంప్యూటర్ ఉంటే కనుక, లేదంటే కనుక 30 వర్డ్స్ ఇంగ్లీషు 25 వర్డ్స్ హిందీలో, ఏదైతే అదనమాట స్పీడ్ అనమాట ఇది. సో తప్పనిసరిగా మీరు టైపింగ్ పోస్టులు అయితే మీకు వచ్చి ఉండాలన్నమాట టైపింగ్.
సో అందరికీ రాదు, ఆ పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి మాత్రమే వస్తుంది క్యాప్చా అనేది. ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ అది అయిపోయింది అనమాట. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. నేను ఇచ్చిన పోస్ట్ని బట్టి నాకు 10th క్లాస్ అడుగుతున్నారు, అదైతే పాస్డ్ అని పెట్టా. 10th క్లాస్ ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా అడుగుతున్నారు అనమాట, ఎప్పుడు పాస్ అయ్యామని ఇక్కడ ఎస్ పెట్టాను. అలాగే కోర్సు స్ట్రీమ్ అనమాట 10th క్లాస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ అని చెప్పేసి సెలెక్ట్ అయితే నేను చేసుకున్నాను అనమాట. ఇంకా కూడా బోర్డు అడుగుతున్నారు అనమాట, ఏ బోర్డులో 10th క్లాస్ మనం చదువుకున్నాం అనేది. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ రిజల్ట్ మోడ్ సిజిపిఏనా ఏంటి అనేది అడుగుతున్నారు. సో మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సిజిపిఏ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ మ్యాక్సిమం గ్రేడ్ పాయింట్ 10 9 అనేది అయితే అడుగుతున్నారు. సో మీకు ఎంత వచ్చింది మెన్షన్ అయితే చేసుకోవాలి. 8.5 ఎంత వచ్చింది మీ గ్రేడ్. ఇది ఏంటంటే టోటల్ స్కేల్ అనమాట. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి కూడా పాస్డ్, అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట, ఎప్పుడు పాస్ అయ్యారు అది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కోర్సు స్ట్రీమ్ అనమాట ఏంటంటే ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ అంటే +2 లెవెల్, ఇంకా కూడా సీనియర్ సెకండరీనా అంటే ఒక స్టేట్ని బట్టి మారిపోతూ ఉంటుంది అనమాట అది. సో ఇక్కడ మనం సిబిఎస్ఈలో కనుక మీరు ఈ +2 లెవెల్ చేస్తుంటే ఈ ఫస్ట్ ఆప్షన్ తీసుకోవచ్చు. లేదంటే ఇంటర్మీడియట్ లేదా 12th క్లాస్ సైన్స్ స్ట్రీమ్, మీరు కనుక సైన్స్ స్ట్రీమ్లో ఇంటర్మీడియట్ చదువుకుంటే సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి. లేదంటే కనుక సీనియర్ సెకండరీ మామూలు ఇంటర్మీడియట్ అయితే థర్డ్ ఆప్షన్ తీసుకోవచ్చు. సీనియర్ సెకండరీ 12th క్లాస్ సర్టిఫికేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అన్నారు. లాస్ట్ ఆప్షన్ వచ్చేసరికి సీనియర్ సెకండరీ ఆర్ క్లాస్ 12 ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఫ్రమ్, అంటే ఇంటర్మీడియట్తో పాటు ఏదైనా ఈక్వలెంట్ హెచ్ఎస్సి అవి ఉంటాయి, అది దాని వల్ల అయితే లాస్ట్ ఆప్షన్ తీసుకోవాలి. మనమైతే మీరు కనుక సైన్స్లో కనుక ఈ ఇంటర్ చదువుకుంటే సెకండ్ ఆప్షన్ అనేది తీసుకోవచ్చు అనమాట. లేదంటే థర్డ్ ఆప్షన్ అనేది తీసుకోవచ్చు అనమాట. మామూలు ఇంటర్మీడియట్ అయితే, సైన్స్ అయితే సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి. సో అలాగే బోర్డు అనమాట, ఏ బోర్డులో మీరు చదువుకున్నారనేది ఇక్కడ అన్ని బోర్డులు అయితే వస్తాయి అన్నమాట. సో సెలెక్ట్ అయితే చేసుకోవాలి. రిజల్ట్ మోడ్ అనమాట, ఇందాకట్లాగానే ఆ యొక్క రిజల్ట్ మోడ్ కూడాను మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలాగా చేసుకుంటే ఇంకా 2 కాలమ్స్ అనేవి వస్తాయి అన్నమాట. మీకు ఎంత గ్రేడ్ వచ్చింది పర్సంటేజ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. డిగ్రీ ఉంటే మీకు డిగ్రీ కూడా పాస్డ్, నాట్ అప్లికబుల్ అయితే నాట్ అప్లికబుల్ అనేది మీరు తీసుకోవచ్చు అనమాట. సో డిగ్రీకి సంబంధించి కూడా ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది మెన్షన్ చేయాలి. ఇంకా కోర్స్ అనమాట, బ్యాచిలర్స్ డిగ్రీలో ఏ చేశారనేది మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలని. బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, మనకు జనరల్గా అయితే బీకామ్ అయితే ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట, సెలెక్ట్ అయితే చేసుకోవాలి. జనరల్ డిగ్రీ అయితే ఇదైతే తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. యూనివర్సిటీ అనమాట, ఏ యూనివర్సిటీ అనేది అన్ని యూనివర్సిటీస్ ఇక్కడైతే వస్తాయి. లేదంటే అదర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, అదర్లోకి వెళ్ళి మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో రిజల్ట్ మోడ్ అనమాట, పర్సంటేజా సిజిపిఏనా మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. సో సిజిపిఏ అంటే మళ్ళీ మనకి టోటల్ ఇది ఎంత అనేది ఇక్కడ మనకి వస్తుంది అనమాట. సో మెన్షన్ అయితే చేసుకోవచ్చు. సో పీజీ ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే లేదన్నమాట. క్యాప్చా ఎంటర్ చేయాలి, సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు.